ఎందుకు ఇన్ని డేస్ ఆగారు? అంటే పక్కగా ప్లాన్ చేసుకున్నారా? కరెక్ట్‌గా ఫ్రైడే రోజే 'ఐ స్టాండ్ విత్ అల్లు అర్జున్.' హాయ్ అండి. ఇప్పుడే నేను న్యూస్ విన్నాను. అల్లు అర్జున్ గారిని జైలుకి తరలిస్తున్నట్టు. ఏంటా అని ఫస్ట్ నాకు అర్థం కాలేదు. డిసెంబర్ 4థ్ 'పుష్ప' మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక కపుల్ పిల్లల్ని తీసుకొని మూవీకెళ్లారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే ఆవిడ చనిపోయారు. దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి కాంప్లికేట్ చేయాలి కదా! ఊరికే ఉండరు హేటర్స్. అందుకు ఎప్పుడో డిసెంబర్ 4థ్ జరిగిన ఆ టాపిక్‌ని పట్టుకొని, ఇప్పుడు జైల్‌లో వేయడానికి పోలీసులు వచ్చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు మనకి వచ్చిన ఇన్ఫోని బట్టి ఆమె హస్బెండ్ భాస్కర్ అనే ఆయన అయితే కేస్ పెట్టలేదు అని చెప్పేసి. ఆయన చెప్పారు ఆయన క్లియర్‌గా చెప్పారు. ఈ సంఘటనకి అల్లు అర్జున్ గారికి ఏమాత్రం సంబంధం లేదు. అండ్ ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఇన్‌కమ్ పరంగా అండ్ డబ్బుల పరంగా చాలా హెల్ప్ చేశారని కూడా చెప్పారు. బట్ ఈ కేస్ ఎందుకు స్టార్ట్ అయిందో కూడా అర్థం కావట్లేదు. చూస్తుంటే ఇదేదో పొలిటికల్ డ్రామా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. కొంతమంది అంటున్నారు, థియేటర్‌కెళ్తున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టు. ఆయన పర్మిషన్ తీసుకున్నట్టు క్లియర్‌గా ఈ పిక్‌లో చూస్తే మీకు తెలుస్తది. ఎంత ఆయన ఎళ్ళేటప్పుడు ప్రతీదీ కేర్ తీసుకునే వెళ్లారు. అందరూ అంటారు, ఆయనకున్న యాక్టివ్‌నెస్‌ని ఆహ్, అదేదో డబ్బా అని ఎలాగో అంటారు. యాక్టివ్‌నెస్‌ని కూడా డబ్బా అంటే ఇంకేం చేయలేమండి. అట్‌లీస్ట్ ఆయన ఎన్నో ఇయర్స్ నియర్లీ 3 ఇయర్స్ 3 ఏళ్ళు కష్టపడి మూవీ చేశారు. ఆ ఎంజాయ్‌మెంట్‌ని, ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేయడానికి కూడా ఆయనకు లేకుండా చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. సీరియస్‌లీ చాలా బాధగా ఉంది. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు. నేను ఎవరి ఫ్యాను కాదు. బట్ ఇది చూస్తుంటే ఎందుకింత హేట్? ఆయన ఎవరికీ ఏమీ చేయలేదు. తన తన వృత్తి తను చేస్తున్నారు. అండ్ తన మూవీని తను థియేటర్‌లో చూసుకోవడానికి హక్కు లేదా ఆయనకి? ఈ కేస్‌లో అయితే నాకనిపిస్తుంది అల్లు అర్జున్ గారి తప్పు ఏమాత్రం లేదు. పర్మిషన్ తీసుకున్నారు వస్తున్నట్టు. అండ్ ఆహ్, రేవతి గారి హస్బెండ్ ఎవరైతే చనిపోయారో ఆయన హస్బెండ్ కూడా చెప్పారు. అల్లు అర్జున్ గారు వస్తున్నారు అని తెలుసు అని కూడా చెప్పారు. ఈవెన్ దో ఇంత చెప్పిన తర్వాత గూడా రేవంత్ గారు తెలంగాణ సీఎం ఆయన ఎందుకు దీన్ని అంతగా పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. చట్టం చేతులకి వదిలేసారు అని అంటున్నారు. అంత రెస్పెక్టబుల్ పొజిషన్ ఉన్న తర్వాత హి షుడ్ హావ్ టు టేక్ సమ్ యాక్షన్. ఇఫ్ ఇన్ కేస్ తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టకూడదు. తప్పు లేనప్పుడు అది ఒక్కరికి కూడా శిక్ష పడకూడదు అన్నది మన ఇండియన్ లా. బట్ ఎందుకు ఆయన ఏం మిస్టేక్ చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు ఇలా జరుగుతుందో ఏమో మరి. సో, సమ్‌వన్ హావ్ టు స్పీక్ అబౌట్ దిస్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఇప్పటికైతే రెస్పాన్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, దిల్ రాజు, త్రివిక్రమ్, మైత్రి మూవీ మేకర్స్ అందరూ వచ్చారని చెప్పేసి తెలిసింది. ఇది ఆయన కెరీర్‌కే చాలా ఒక మచ్చలాగా. ఆయన ఎంతనో కష్టపడి చేసిన ఒక మూవీకి ఫలితం లేకుండా చేస్తున్నారు అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ని రోజులైంది. డిసెంబర్ 4 నుండి ఈరోజు డిసెంబర్ 13. అంటే ఇన్ని డేస్ గ్యాప్‌లో ఎందుకు ఇన్ని డేస్ ఆగారు? ఈ కేస్ పెట్టడానికి, ఇదంతా చేయడానికి. అంటే పక్కగా ప్లాన్ చేసుకున్నారా? కరెక్ట్‌గా ఫ్రైడే రోజే అవ్వాలి. సాటర్‌డే, సండే ఎలాగో ఏం చేయలేరు. కోర్ట్ ఏం స్పందించదు ఆ టైంలో అని చెప్పేసి పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసారా డిసెంబర్ 13 శుక్రవారం రోజు? ఎవ్రీవన్ హాస్ టు స్పీక్ అబౌట్ ఇట్. తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడ్డం ఎందుకు? ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫో అయితే 14 డేస్ రిమాండ్ అని చెప్పారు. బట్ ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం అయితే హైకోర్ట్ ఆయనకి బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన చంచల్గూడ జైల్‌లో ఉన్నారు. న్యాయం గెలవాలని అయితే నేను కోరుకుంటున్నాను. యూ షుడ్ హావ్ టు స్టాండ్ విత్ హిమ్. ఐ స్టాండ్ విత్ అల్లు అర్జున్. మరి మీరు? నెక్స్ట్ ఏం జరగబోతదో, ఏమైతదో తెలీదు. చెప్పలేము. లెట్స్ సీ. అంతా మంచి జరగాలని కోరుకుందాం. ఈ హోల్ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియచేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.